హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. వరంగల్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది వెయ్యి స్తంభాల గుడి. వెయ్యి స్తంభాల గుడితో పాటు చాలా ఫేమస్ అయినవి చూడవలసిన చాలా టెంపుల్స్ ఉన్నాయండి. మనం వరంగల్కి వెళ్ళినప్పుడు వెయ్యి స్తంభాల గుడితో పాటు మనకు భద్రకాళి అమ్మవారు, శ్వేతార్క గణపతి, ఇలా చాలా టెంపుల్స్ ఫేమస్ అయినవి ఉన్నాయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం వరంగల్ వెయ్యి స్తంభాల గుడితో పాటు కొన్ని ఫేమస్ అయిన టెంపుల్స్ చూసేద్దాం పదండి. ఫస్ట్ మనము వెయ్యి స్తంభాల గుడికి వెళ్దాం పదండి. ఈ మధ్య కాలంలో పెట్టారండి ఇది వెయ్యి స్తంభాల దేవాలయం అనేసి, అంటే 1000 పిల్లర్ టెంపుల్స్ అనేసి ఇలా ఎంట్రన్స్లో పెట్టారనమాట. ఇంకా లోపలికి వెళ్ళేసి లోపల టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. మనందరికీ తెలుసు కదండి, 1000 స్తంభాలు కలిగిన దేవాలయము. ఇక్కడ మనకు పరమశివుడు దర్శనం అనేది ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మక దేవాలయంలో ఒకటిగా చెప్పుకునేది వెయ్యి స్తంభాల గుడి కదండి. అంత పురాతనమైన టెంపుల్ 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రమ దేవునిచే చాణక్యుల శైలిలో నిర్మించబడిన కాకతీయుల టెంపుల్ అండి ఇది. ఫస్ట్ మనము ఈ వెయ్యి స్తంభాల గుడికి ఎలా వెళ్ళాలి, ఎంత దూరం ఉందనేది తెలుసుకుందామండి. హన్మకొండ నుంచి వచ్చేసి 2 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందండి. హైదరాబాద్ నుంచి వచ్చేసి మనకు 149 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. జనగాంకి వచ్చేసి 1 గంట జర్నీ అనేది పడుతుందండి. టెంపుల్ లోపలికి పోయి ఎలా ఉందో చూసేద్దాం. వెహికల్స్ లోపలికి రాకోకుండా ఇలా చిన్న చిన్న రాళ్ళు అనేది నాటారు. ఈ దేవాలయానికి మేము హాలిడేస్లో వెళ్ళామండి. చూడండి, పిల్లలు కూడా వచ్చారు బ్యాగులు పట్టుకొని. చాలామందే వచ్చారండి వెయ్యి స్తంభాల గుడికి మేము వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇంకా అంతా హాలిడేస్ కదా, పిల్లలు ఇలా తిరుగుతున్నారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది ఎంట్రన్స్లో మొత్తం మట్టి ఉండేదండి. మళ్ళీ నీట్గా బండలు పరిచి గ్రీనరీగా మొక్కలు అనేది నాటారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి టెంపుల్ ఎంట్రన్స్లో. కాకపోతే లోపలైతే సేమ్ అదే విధంగా ఉంది. కాకపోతే అక్కడ టెంపుల్లో వెయ్యి స్తంభాల గుడి ఎదురుగానే మనకు ఒక దేవాలయం శిథిలమైపోయిండే కదండి. ఆ దేవాలయం మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది చేశారనమాట. లోపలికి వెళ్ళేసి మనం ఎలా ఉందో చూసేద్దాం పదండి. గుడి లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ ఇలా పెద్ద శివలింగాలు మనకు 3 దర్శనమిస్తాయండి. ఇంకా ఇలా మొత్తం లోపల పెద్ద పెద్ద చెట్లతో మనకు దర్శనం అనేది ఇస్తుంది. వెయ్యి స్తంభాల గుడి టెంపుల్ మధ్యలో ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుందండి. మొత్తం చుట్టూ మనకు ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు గ్రిల్స్ అనేది చూస్తున్నారు కదా, అది మనకు కోనేరు అనమాట. టెంపుల్ అయితే ఏం మారలేదండి, అలాగే ఉంది. కాకపోతే వెయ్యి స్తంభాల గుడి ఎదురుగ్గా ఉన్న ఒక గుడి శిథిలమైందే కదండి, ఆ గుడి అనేది మళ్ళా రీప్లేస్మెంట్ అనేది చేశారు. అంటే కొత్త స్తంభాలు కొన్ని పెట్టారు, పాతవి కొన్ని పెట్టేసేసి మళ్ళీ సేమ్ అదే విధంగా నిర్మించారనమాట. అది కూడా మీకు చూపిస్తాను. మనకు ఈ దేవాలయంలో పరమశివుడు రుద్రేశ్వరుడిగా మనకు దర్శనం అనేది ఇస్తాడండి. మీకు ఎదురుగ్గా కనపడుతుంది కదండి, అదే కొత్తగా నిర్మించిందనమాట. కొన్ని స్తంభాలన్నీ పాతవే ఉన్నాయండి, కొన్ని కొత్తగా నిర్మించారు. అంటే కొన్ని కొత్తగా చేసేసి అవి నిర్మించారనమాట. ఇంకా అవన్నీ భూమిలో మనకు శిథిలమైపోయి ఉంటాయి కదండి, మళ్ళీ ఇలా పైకి లేపారనమాట. మనకు మధ్యలో నంది ఉంటుంది, ఆ పక్క ఈ పక్క మనకు దేవాలయం ఉంటుంది. కాకపోతే కొత్తగా నిర్మించిన దాంట్లో దేవుడైతే ఉండడండి. వెయ్యి స్తంభాల గుడిలో మాత్రం మనకు రుద్రేశ్వరుడు అంటే పరమశివుడు దర్శనం అనేది ఇస్తాడు. మనకు నంది మధ్యలో ఉంటుంది, ఆ పక్క ఈ పక్క మనకు దేవాలయం అనేది ఉంటుందండి. చూడడానికి కళ్ళు సరిపోవు అంటే నమ్మండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. మనకు ఇక్కడ పరమశివుడితో పాటు శ్రీ మహావిష్ణువు అలాగే సూర్య భగవానుల దేవాలయాలు కూడా ఉండేటువంటి. కాకపోతే ఇప్పుడు అవి లేవన్నమాట. ఇప్పుడు మనకు ప్రస్తుతం మనకు పరమశివుడు మాత్రమే దర్శనం అనేది ఇస్తాడు. మనకు శివాలయం ఎదురుగానే పెద్ద నంది మనకు దర్శనం ఇస్తుందండి. ఈ నంది విశేషం ఏమిటంటే, మనం ఎటువైపు చూసి నిలబడి చూసినా అది మన వైపే చూస్తున్నట్టు ఉండడం గొప్ప విశేషం అండి. ఆనాటి కళాకారులు ఎంత బాగా అందంగా చెక్కారో చూడండి. నంది బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మనకు కొత్తగా నిర్మించిన దేవాలయం మనకు దర్శనమిస్తుందండి. అందరూ నంది దగ్గరికి వెళ్ళేసి ఫోటోలు దిగేవారండి. నంది లోపలికి వెళ్లకుండా ఇలా గ్రిల్స్ అనేది పెట్టేశారనమాట. చాలా పెద్దగా ఉంటుందండి నంది. మనము నంది బ్యాక్ సైడ్ నుంచి మనము వెళ్తున్నాం అనమాట. ఇదేనమాట కొత్తగా నిర్మించిన దేవాలయము. ఇది కూడా మొత్తం రాతితో నిర్మించిందే అండి. చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు. మెట్లు కూడా చాలా హైట్ ఉన్నాయండి, ఎక్కడానికి చాలా కష్టం అనిపించింది.
లోపలైతే మొత్తం మనకు పెద్ద పెద్ద స్తంభాలతో ఈ ఆలయాన్ని అనేది నిర్మించారండి. లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో చూద్దాము. మీకు ఇక్కడ గుడి ఉంది కదండి, గుడి మధ్యలో 4 వైపులా తూర్పు, పడమర, ఉత్తరం 4 వైపులా 4 ద్వారాలు అనేది పెట్టారనమాట. వెళ్ళేటట్టు చూపిస్తాను. అది కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద స్తంభాలు, మొత్తం రాతితో నిర్మించినవి ఇవన్నీ. మీకు స్తంభాలు కొన్ని పాత ఉన్నాయి, బండలు కూడా కింద పరిచినవి కూడా కొన్ని పాతవి అనేది ఉన్నాయండి. అక్కడక్కడ కొన్ని మాత్రమే కొత్తవి అనేది వాడారు. లోపల చూడండి మొత్తం పైన కూడా రాళ్ళే ఉన్నాయి. మళ్ళా స్తంభాలు కూడా నిలబెట్టినవి పెద్ద పెద్ద రాతితో నిర్మించిన స్తంభాలు అనమాట. 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయని చెప్పాను కదా, అవి చూపిస్తాను చూడండి. 4 వైపులా ఇలా ఓపెన్ అనేది ఉంది. డోర్స్ అయితే పెట్టలేదు, ఇవి మొత్తం రాతితోనే నిర్మించినవి అనమాట. ఇంకా 4 వైపులా ఇలా వెళ్ళడానికి అనేది ఉంది. కాకపోతే ఇక్కడ మాత్రం ఏ దేవుడు అనేది లేదండి. కాకపోతే ముందు శిథిలమైన దేవాలయాన్ని ఇలా మళ్ళా రీప్లేస్మెంట్ అనేది చేశారనమాట ఈ మధ్య కాలంలో. మనకు పైకప్పు కూడా రాతితో నిర్మించిందే అండి. కింద మొత్తం బండలు అనేది పరిచారు, మట్టి లేకోకుండా. ఇప్పుడు కొత్తగా నిర్మించిన దేవాలయంలో ఉన్నామండి. మనకు ఆపోజిట్లో కనపడుతుంది కదా, అదే 1000 స్తంభాల గుడి, అంటే శివుడు ఉండేది. మధ్యలో మనకు బ్లూ కలర్ కనపడుతుంది కదా, అది నంది అనమాట. టెంట్ లాగా వేశారు నందికి. ఇదంతా మనకు గుడి లోపల వాతావరణం అండి. ఆ పక్క ఈ పక్క చుట్టూ మనకు చాలా ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. కొత్తగా నిర్మించిన దాని మీద చూడండి ఇలా టెంపుల్కి సంబంధించిన గోపురాలు కొన్ని ఇలా అందంగా చెక్కి ఉంచారు. మన కొత్తగా నిర్మించిన టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొచ్చండి. ఇప్పుడు మా వదినాను మా ఫ్రెండ్ అనేది వచ్చారనమాట మాతో పాటు. ఇంకా మేమందరం కలిసి వెళ్ళాము. వాళ్ళు వెనక ఎలా ఉందో చూద్దామని వెళ్ళారు. ఇంకా నేనైతే ఇలా వీడియో తీసుకుంటూ ఇలా ఆగానమాట. చూడండి మొత్తం రాతితోనే నిర్మించింది. 1000 స్తంభాల గుడిలో ప్రస్తుతం మనకు ఏ దేవుళ్ళు దర్శనమిస్తారంటే మనకు రుద్రేశ్వరుడు అంటే పరమశివుడు, అలాగే వినాయకుడు. టెంపుల్ లోపల ప్రాంగణంలో రాగి చెట్టు కింద మనకు ఆంజనేయ స్వామి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వాములు దర్శనం అనేది ఇస్తారండి. చాలా విశాలంగా ఉంటుందండి. టెంపుల్ మధ్యలో ఉంటుంది, చుట్టూ మనకు ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. సమ్మర్ కాబట్టి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకొచ్చి పెట్టారండి. చూడండి వేప చెట్టు కింద ఇక్కడ మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయం నక్షత్రాకార మండపం మీద రుద్రేశ్వరుడు అంటే పరమశివుడు, శ్రీ మహావిష్ణువు, అలాగే సూర్య భగవానుడు వరుసగా అంటే తూర్పు, పడమర, దక్షిణం అభిముఖంగా మనకు ఈ దేవాలయాలు అనేది దర్శనమిస్తాయండి. ఈ 1000 స్తంభాల గుడి చాలా అద్భుతంగా శిల్పకళలతో అమర్చబడినదండి. అంత గొప్పగా ఉంటుంది రాతి మీద చెక్కిన శిల్పాలు. 1000 స్తంభాల గుడి ఆవరణంలోనే చూడండి ఇలా పెద్ద రాయి చెట్టు అనేది ఉంది. దీని కిందనే ఆంజనేయ స్వామి మనకు దర్శనం అనేది ఇస్తాడండి. మనకు ప్రత్యేకంగా ఇక్కడ పూజలు ఏమి నిర్వహిస్తారు అని అంటే మహాశివరాత్రి, అలాగే మాస శివరాత్రి, కార్తీక పౌర్ణమి, మాఘమాసం కానీ శ్రావణ మాసం కానీ ప్రత్యేకంగా కార్తీక మాసంలలో ఎక్కువ భక్తులు అనేది వస్తారండి. అప్పుడు ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తారనమాట. ఆ సమయాలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి. మీకు ఇక్కడ గ్రిల్స్ కనపడుతున్నాయండి. గ్రిల్స్ లోపల కూడా కొన్ని స్తంభాలు అనేది ఉన్నాయండి. మనకి ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయి, అప్పుడెప్పుడో కట్టినవి, కాకపోతే లోపలికి వెళ్లకుండా గ్రిల్స్ అనేది పెట్టారు. ఆ విశ్వేశ్వరుడికి అభిషేకం చేసిన నీళ్లు ఇలా వస్తాయన్నమాట. ఇక్కడ వెళ్ళి కూడా చాలామంది తల మీద నీళ్ళు అనేది చల్లుకుంటారు. చూడండి బిల్వపత్రాలు కూడా ఉన్నాయి. ఇవి స్వామికి అభిషేకం చేసిన నీళ్లు. కానీ టెంపుల్ వర్ణిస్తే కాదండి, చూస్తే తప్ప ఆ థ్రిల్ మనం అనుభవించలేము. ఎందుకంటే చుట్టూ ఓపెన్ ప్లేసు, గుడి మధ్యలో ఉంటుంది. ఆ పక్క ఈ పక్క గుడి మధ్యలో నందనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ప్రభాస్ సినిమాలో ఒకటి ఉంది చూడండి, వర్షం సినిమాలో ఆ పక్క ఈ పక్క గుడి మధ్యలో నందని. అది మనం చూస్తే తప్ప మనము మాటల్లో వర్ణించలేమన్నమాట. ఇక్కడ మనకు కోనేరు కూడా ఉంది. కోనేరు ఎలా ఉందో చూసేద్దాం పదండి. కాకపోతే కోనేరు అయితే చాలా పాతగా అయిపోయింది. వాటర్ అంతా మనకు గ్రీనరీగా అయిపోయాయండి. మనకి కోనేరులో వచ్చేసి తాబేళ్ళు కూడా ఉన్నాయండి. మనకి కోనేరు కూడా మనకు మొత్తం చుట్టూ మనకు రాతితో నిర్మించిందే అండి.
వచ్చిన వాళ్ళకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందనో లేకపోతే మళ్ళీ కిందికి దిగి ఏమన్నా ప్రాబ్లం అవుతుందనో తెలియదు, కానీ చుట్టూ ఇలా గ్రిల్స్ అయితే అరేంజ్ చేశారండి. ఇప్పుడు మనము విశ్వేశ్వరుని దర్శనం చేసుకుందాం కదండి. ఇప్పుడు మనము భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్దాము. మనకు 1000 స్తంభాల గుడి నుంచి భద్రకాళి అమ్మవారి టెంపుల్కి బస్సులు ఉండవండి, ఆటోలో వెళ్ళాలన్నమాట. ఆటోకి ఎంత తీసుకుంటారంటే ఒకరికి వచ్చేసి 40 రూపీస్ అనేది తీసుకుంటారండి. ఇప్పుడు మనము భద్రకాళి టెంపుల్ బయట అనేది ఉన్నాము. చూడండి, ఇక్కడ బోర్డు అనేది ఉంది, శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం అనేసి. ఇంకా లోపలికి వెళ్దాము. ఇలా పెద్ద గేట్ అనేది ఉంటుందండి. ఇంకా లోపలికి వెళ్దాము. లోపలైతే మనకు సాయిబాబా గుడి కూడా ఉంటుంది భద్రకాళి అమ్మవారితో పాటు. మనము అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వచ్చేసి సాయిబాబా గుడి ఉంటుందండి. ఇక్కడ చాలామంది వెళ్ళేసి స్వామివారిని దర్శనం చేసుకొని సాయిబాబాని భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా వెళ్తారు. మనకు వరంగల్లో 1000 స్తంభాల గుడి ఎంత ఫేమస్సో అలాగే ఇక్కడ మనకు భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా అంత ఫేమస్ అండి. మనకు టెంపుల్ వెళ్ళే దారిలోనే ఇక్కడ పూజా సామాగ్రి అన్నీ దొరుకుతాయండి. అమ్మవారికి సమర్పించే చీరలు కానీ, బ్లౌజులు కానీ, కొబ్బరికాయ కానీ, గాజులు కానీ, ఇలా చాలా సామాగ్రి అనేది దొరుకుతుంది. ఇక్కడే కొనుక్కొని వెళ్ళచ్చు, లేదంటే బయట అయినా దొరుకుతాయి, అలాగైనా తీసుకొని వెళ్ళచ్చండి. భద్రకాళి అమ్మవారి టెంపుల్ టైమింగ్స్ కూడా మనకు ఇలా స్టాచ్యూ మీద రాశారు చూడండి. ఉదయం 5 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 8:30 వరకు గుడి ఓపెన్ చేసి ఉంటుందని ఇలా టైమింగ్స్ అనేది రాశారు. మీరు లోపలికి వెళ్ళే సైడ్ రైట్ సైడ్ గమనిస్తే శివుడు పార్వతి విగ్రహాలు అయితే కొండ మీద మనకు కనపడతాయండి. చాలా పెద్దగా ఉంటాయి. మనకు ఎండాకాలం కాబట్టి ఇలా మొత్తం తడకలు అనేది వేశారు. చాలా అందంగా ఉంటుందండి టెంపుల్. ఒక పక్క మొత్తం నీరు ఉంటుంది, ఒక పక్క మొత్తము కొండ అనేది ఉంటుంది. గుడి అయితే మధ్యలో ఉంటుందండి. చూడడానికి కళ్ళు సరిపోవంటే నమ్మండి, అంత అందంగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్. మనకి ఇక్కడ గోశాల, యాగశాల కూడా మనకు ఉంటుందండి. ఇదంతా టెంపుల్ లోపల వాతావరణమే. మొత్తం ఎండకు కాళ్ళు కాలకుండా ఇలా తడకలు అనేది వేశారు. మీకు చెప్పాను కదండి, ఇక్కడ గోశాల ఉందని. చూడండి, ఇక్కడ గోమాతలు అనేది దర్శనమిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మధ్యలో చిన్న విగ్రహం పెట్టేసి చుట్టూ గోమాతలు అనేది పెట్టారండి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు 3 ఉన్నాయి. ఆవులకైతే వచ్చిన భక్తులు అరటిపళ్ళు కానీ, అక్కడే ఒక అతను గడ్డి అనేది అమ్ముతారండి. 2 పూసలు అనేది ఇస్తాడు. 2 పూసలకు వచ్చి 10 రూపాయలు తీసుకుంటారనమాట. ఇంకా వచ్చిన భక్తులు ఇలా గో ప్రదర్శన చేసేసి గడ్డి అనేది పెడుతున్నారు చాలామంది. ఆవులకు ఏమేమి పెట్టాలని ఇలా బోర్డు మీద రాశారండి. అన్నము, అరటిపళ్ళు, అటుకులు, బెల్లము, బెబ్బర్లు ఇవన్నీ పెట్టాలనేది ఇక్కడ బోర్డు మీద రాశారనమాట. ఇంకా అందరూ అయితే ప్రదర్శనలు అనేది చేస్తున్నారండి. మన గోశాల ఎదురుగానే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో, సమ్మర్ కాబట్టి. ఇంకా మనకు చెప్పాను కదండి, టెంపుల్కి ఒక సైడ్ కొండ ఉంటుందని. చూడండి, మీకు పైకి చూపిస్తున్న కొండ, ఇంకొక సైడ్ వాటర్ ఉన్నాయని చెప్పాను కదా, భద్రకాళి చెరువు అంటారండి. మనకు గుడి రైట్ సైడ్కి అనేది చెరువు కనపడుతుంది కదా మీకు కూడా. చూడండి, ఫ్రైడే వెళ్ళామన్నమాట. ఎంతమంది వచ్చారో. అలాగే ఎండ ఉందని మొత్తం దేవస్థానం వాళ్ళు తడకలు అనేది పెట్టారు. మనకి ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంటుందండి. అలాగే మనకు ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి, నిత్య అన్నదానము. కాకపోతే ఎంతమంది పోతే అంతమందికి పెట్టారండి, 100 మందికి మాత్రమే పెడతారు. శుక్రవారం, ఆదివారం మాత్రం మనకు 200 మందికి అనేది పెడతారు. అన్నదాన కార్యక్రమం ఉందని చెప్పాను కదండి ప్రతిరోజు. కాకపోతే లోకల్గా ఉన్న వాళ్ళకి అస్సలు పెట్టారండి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే పెడతారు. అది ఎలా తెలుస్తుందని చాలామందికి డౌట్ రావచ్చు. మనకు ఇక్కడ కౌంటర్ అనేది ఉంటుందండి. ఆ కౌంటర్ దగ్గర మన ఆధార్ కార్డు చూపించాలి, అప్పుడే మనకు టికెట్ అనేది ఇస్తారు. ఆ ఫ్రీ టికెటే, అది డబ్బులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మనకు అక్కడ రాసుకుంటారనమాట ఇక్కడ నుంచి వచ్చారు అనేసి. అది రాసుకుని భోజనశాలకు అనేది వెళ్ళేసి భోజనం అనేది చేసేసుకోవాలి. మనము ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి. అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారిలో మనకు ఆదిశంకరాచార్యులో చిన్న దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయాన్ని దర్శించిన తర్వాత మనకు ఇక్కడ వినాయకుడు కూడా దర్శనమిస్తాడండి. ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకొని అమ్మవారి దేవాలయానికి అనేది వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఆదిశంకరాచార్యుల దేవాలయం అన్నమాట. చిన్న గోపురం ఉంది, అలా పెట్టేసేసారు. మనకి ఇక్కడ ఎదురుగా కనపడేది వినాయకుడి గుడి అండి. వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మనము కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారి దర్శనానికి అనేది వెళ్ళాలి.
మనం అమ్మవారిని దర్శనం చేసుకునేటప్పుడు చాలామంది ఇక్కడ దీపారాధన కూడా చేస్తారండి. మనం ఇంటి నుంచి అయినా దీపాలు అనేది తెచ్చుకోవచ్చు, ఒత్తులు ఆయిల్ అన్నీ, లేదంటే ఇక్కడ కూడా మనకు అమ్ముతారనమాట. అక్కడ కొనుక్కొని దీపారాధన చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి అనేది వెళ్ళాలి. చూడండి ఇదంతా టెంపుల్ లోపల వాతావరణము. మనకి ఇక్కడ ఫస్ట్ ఎదురుగ్గా మనకు ధ్వజస్తంభం అనేది దర్శనం ఇస్తుంది. ఇంకా అక్కడ దండం పెట్టేసుకొని లోపలికి అనేది వెళ్ళిపోవాలి. మనకు లోపల కొంచెం దగ్గరగా దర్శనం చేసుకోవాలంటే 50 రూపాయల టికెట్ అనేది ఉంటుందండి. టికెట్ తీసేసుకొని మనము వెళ్ళిపోవాలి, లేదంటే ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు. 50 రూపీస్ టికెట్కి అయితే కొంచెం దగ్గరగా మనం చూస్తాము, లైన్ కూడా తక్కువ అవుతుంది. మామూలు దర్శనానికి అయితే కొంచెం టైం పడుతుందండి. టైం అంటే పెద్దగా ఏం పట్టదు, ఒక హాఫ్ అన్ అవర్ గంట లోపల దర్శనం అనేది అయిపోతుంది. మనకు స్పెషల్ డేస్లలో అయితేనే కొంచెం టైం పడుతుందండి, లేదంటే మనకు పెద్ద టైం ఏం పట్టదు. వితిన్ 1 అవర్లోనే కంప్లీట్ అయిపోతుంది దర్శనం అనేది. చాలామంది భక్తులు వచ్చారు చూడండి. సమ్మరు, పైగా మనకు ఫ్రైడే రోజు కాబట్టి ఇలా చాలామంది భక్తులు అనేది వచ్చారు. క్యూ లైన్ పెద్దగానే ఉందండి. ఇక్కడ మనకు అమ్మవారితో పాటు లోపలే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పరమశివుడు, అలాగే ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా దర్శనం అనేది ఇస్తారండి. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఇక్కడ చూడండి మనకు ధ్వజస్తంభము ఎంత పెద్దగా ఉందో. మనకు ధ్వజస్తంభం పైన కూడా ఇలా ఫ్లవర్తో డెకరేషన్ అనేది చేశారు. ధ్వజస్తంభం ఎదురుగ్గానే మనకు సింహవాహనం మనకు దర్శనమిస్తుంది. అంటే అమ్మవారి వాహనం సింహవాహనం కదండి. అమ్మవారి వాహనాన్ని కూడా ఇలా ధ్వజస్తంభం ఎదురుగ్గా పెట్టారు. ఇదేనండి అమ్మవారి దేవాలయము. ఇంకా లోపలికి వెళ్తే అమ్మవారి దర్శనం అనేది ఉంటుంది. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి, అంత గొప్పగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. అమ్మవారి దివ్యమంగళ స్వరూపం దాదాపుగా 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు, కన్నుల పండుగగా మనకు అమ్మవారు దర్శనం అనేది ఇస్తుందండి. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఏమేమి నిర్వహిస్తారనేది తెలుసుకుందామండి. మనకు ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు అమ్మవారికి శాకాంబరిగా అమ్మవారిని అలంకరిస్తారండి. ఇక్కడ ప్రత్యేకంగా ఇంకొకటి జరుపుతారండి. అదేంటంటే శ్రీకృష్ణాష్టమి రోజు అమ్మవారిని శ్రీకృష్ణుడి రూపంలో అమ్మవారిని అలంకరిస్తారండి. అలాగే వైశాఖ శుద్ధ పంచమి రోజు అంటే శంకర జయంతి రోజున భద్రకాళి అమ్మవారి కళ్యాణం అనేది నిర్వహిస్తారండి. భాద్రపద మాసము, అలాగే కార్తీక మాసము, శ్రావణ మాసాలలో ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తారండి. నిత్యము అర్చనలు, అలాగే అభిషేకాలు, హోమాలు, సహస్రనామాలు ఇవన్నీ నిర్వహిస్తారండి ఈ దేవాలయంలో. ప్రతి శుక్రవారం ఉయ్యాల సేవ కూడా ఉంటుందండి అమ్మవారికి. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే మనకు అమ్మవారికి అలంకరించిన చీరలు ఇక్కడ అమ్ముతుంటారండి. ఇవన్నీ అవేనమాట. మనకు కావాలంటే దాని మీద రేట్లు ఉంటాయి, కొనుక్కోవచ్చండి. మనకు అమ్మవారికి ఇక్కడ ఒడిబియ్యం కూడా పోస్తారండి చాలామంది భక్తులు. అమ్మవారి గుడి లోపలనే చూడండి అమ్మవారి మూల విరాటితో పాటు ఇక్కడ ఇంకొక విగ్రహం కూడా మనకు కనపడుతుంది. అలాగే అమ్మవారికి సంబంధించిన వాహనాలు మొత్తం లోపలనే ఉంటాయండి. చూడండి రథము, ఏనుగు, గుర్రము, జింక కూడా ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ మనకు పిల్లలకు అక్షరాభ్యాసం కూడా నిర్వహిస్తారండి చాలామంది. మనకు బయటికి వచ్చే దారిలో మనకు ఇక్కడ శివుడు కూడా దర్శనమిస్తాడని చెప్పాను కదా. ఇక్కడ లింగాకారంలో మనకు పరమశివుడు దర్శనమిస్తాడండి. శివాలయానికి ఆపోజిట్లోనే ఇక్కడ మనకు నవగ్రహాలు కూడా దర్శనం అనేది ఇస్తాయి. నవగ్రహాల ఆపోజిట్లోనే మనకు బయటికి దారి అనేది ఉంటుందండి. ఇంకా అలా దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు అనేది వచ్చేస్తారు భక్తులు. మనకు బయటికి రాగానే ఇక్కడ కొండ అనేది కనపడుతుందండి. ఆ కొండకు ఇక్కడ మనకు ఆదిశంకరాచార్యులు కూర్చొని శిష్యులకు బోధిస్తున్నట్టు ఇలా విగ్రహాలు అయితే పెట్టారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మనకి ఎదురుగ్గానే మనకు అద్దాల మేడ అనేది ఉంటుందండి. ఇదేనమాట ఇక్కడ అమ్మవారు కూర్చుంటారు, అందరూ ఉయ్యాలే ఊపుతారనమాట అమ్మవారిని. అలాగే అద్దాల మేడ ఆపోజిట్లోనే మనకు యాగశాల కూడా కనపడుతుందండి. నిత్యము యాగం అనేది నిర్వహిస్తారు. ఇప్పుడు దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. మనము ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్తే మనకు భోజనశాలకు సంబంధించిన టికెట్స్ అనేది ఇస్తారు. ఆధార్ కార్డు చూపించాలండి. ఆధార్ కార్డు చూపిస్తే మనకు టికెట్ ఫ్రీ టికెటే ఉంటుంది. ఆ టికెట్ తీసేసుకొని ఇక్కడ భోజనశాల అనేది ఉంటుంది, అక్కడికి వచ్చేయాలండి. మనకు నిత్యము పెడతారు అన్నము, కాకపోతే 100 మందికి మాత్రమే పెడతారు. శుక్రవారం, ఆదివారం మాత్రమే 200 మందికి అనేది పెడతారండి. కాకపోతే ఇక్కడ మనకు 12:30 నుంచి 1:30 వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ 100 మంది ఎవరు రాకపోతే టికెట్ లేకున్నా కూడా ఫుడ్ అనేది పెడతారండి. ఇదేనండి ఫుడ్. మేము చాలాసార్లు టెంపుల్కి వెళ్ళాం కానీ భోజనం అయితే చేయలేదు, ఫస్ట్ టైం తినడము.
ఇప్పుడు మనము అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదండి. ఇప్పుడు మరొక టెంపుల్కి వెళ్దాము. వరంగల్ నుంచి మనకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాజీపేట శ్వేతార్క గణపతి టెంపుల్కి వెళ్ళబోతున్నామండి. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్. భద్రకాళి టెంపుల్ నుంచి మనకు ఈ టెంపుల్ కూడా చాలా దగ్గర అండి. 10 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. ఆటోకి అయితే 30 రూపాయల టికెట్ అనేది తీసుకుంటారు ఒకరికి. బస్సులో అయితే మనకు 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. సిటీ బస్సులు అయితే ఉంటాయండి. మనకు అక్కడ కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర దిగేసి మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి. ఆ గుడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకు శ్వేతార్క గణపతి టెంపుల్ అనేది ఉంటుంది. మనకు ఈ శ్వేతార్క గణపతి టెంపుల్ వచ్చేసి 3 ఫ్లోర్లు అనేది ఉంటుందండి. కింద వచ్చేసి మనకు రాతితో ఉన్న గణపతి దర్శనం ఇస్తాడు. కింద మనము చిన్న గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత స్వయంభూగా వెలిసిన శ్వేతార్క గణపతిని దర్శనం చేసుకుందాము. మనకు కింద వినాయకుడు ఉంటాడు, పైన కూడా వినాయకుడు అనేది ఉంటాడండి. కింద కూడా అర్చన అనేది చేస్తారు. కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసుకొని పైకి అనేది వెళ్ళాలి. మనకి ఇలా మెట్లు అనేది ఉంటాయండి. పైకి అనేది వెళ్దాము. ఇక్కడ లేని దేవతలు లేరు అని చెప్పాలి. అందరూ ఇక్కడ మనకు దర్శనం అనేది ఇస్తారండి. మనకు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు శ్వేతార్క గణపతి అంటే మనకు జిల్లేడు వేరు నుంచి పుట్టిన గణపతి మనకు ఇక్కడ దర్శనం అనేది ఇస్తారండి. మనము గణపతిని దర్శనం చేసుకునే పైకి వెళ్తాం కదండి. అప్పుడు ఇక్కడ మనకు ఇలా బోర్డు రూపంలో మనకు పూజా టైమింగ్స్ ఏంటి, అలాగే గుడి ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ప్రత్యేకంగా ఏం పూజలు నిర్వహిస్తారు, ఏమేమి పూజకు ఎంత ఖర్చు అవుతుంది అన్నీ కూడా మనము ఇలా బోర్డు రూపంలో చూడవచ్చండి. మనము టెంపుల్కి వెళ్ళే దారిలోనే మనకు మెట్లు ఎక్కంగానే ఫస్ట్ మనకు జిల్లేడు వేరుతో మనకు గణపతి అనేది దర్శనమిస్తాడండి. ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళంగానే ఎదురుగ్గానే మనకు లింగాకారంలో పరమశివుడు దర్శనమిస్తాడు. మనకి ఇదంతా కూడా టెంపుల్ లోపల వాతావరణం అండి. మెయిన్ మనకు ఇక్కడ వినాయకుడు దర్శనం ఇచ్చిన తర్వాత మనకు లక్ష్మీదేవి, అన్నపూర్ణమాత, గాయత్రి మాత, సంతోషి మాత వీళ్ళందరూ కూడా మనకు ఈ టెంపుల్ లోపల ఉంటారు. ఇదేనండి శ్వేతార్క గణపతి టెంపుల్. మనకు వెండి తొడుగు అనేది తొడిగారనమాట గణపతికి. మన విఘ్నాలన్నీ తొలగిపోయి మనకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని వినాయకుడిని దర్శిద్దాం. వినాయకుడికి పక్కగా మనకు ఇలా లింగాకారంలో పామ పడగతో మనకు ఇక్కడ శివుడు అనేది దర్శనమిస్తాడండి. ఇలా పరమశివుడిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందరికి వెళ్తే మనకి ఇక్కడ లక్ష్మీమాత గుడి మనకు దర్శనమిస్తుంది. దేవాలయం లోపలే చిన్న చిన్న గోపురాలు అనేది పెట్టేసేసి వివిధ దేవతామూర్తుల విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారండి. ఇక్కడ మనకు శ్రీ లక్ష్మీమాత అమ్మవారండి. వినాయకుడు మధ్యలో ఉంటాడు కదండి. అమ్మవారు వచ్చేసి వినాయకుడికి రైట్ సైడ్ ఉంటుంది. అలాగే అమ్మవారి పక్కగా నిత్య హోమగుండం జరిగే గుండం అనేది మనకు కనపడుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని మనము గుడి వెనక సైడ్ నుంచి వెళ్తే మనకు అక్కడ సరస్వతి మాత దర్శనమిస్తుందండి. సరస్వతి మాతను కూడా దర్శిద్దాం పదండి. నేను చెప్పిన హోమగుండం ఇదేనండి. మనకు టెంపుల్ రైట్ సైడ్ నుంచి వెళ్తే మనకు అమ్మవారు ఉంటారు. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకు ఇక్కడ సరస్వతి మాత అండి. మనకు గణపతి మధ్యలో ఉంటారండి. ఒక పక్క లక్ష్మీదేవి, ఒక పక్క సరస్వతి మాత విగ్రహాలు అయితే ఉంటాయండి. అంటే సపరేట్ గోపురాలలో మనకు దర్శనమిస్తారు. మనకు సైడ్లకు వచ్చేసి ఇక్కడ అన్నపూర్ణమాత దర్శనమిస్తుందండి. మనకు సైడ్లకు కూడా అమ్మవార్లు అనేది ఉన్నారు. ఒక పక్క వచ్చేసి అన్నపూర్ణమాత, అలాగే సంతోషి మాత, గాయత్రి మాత, ఇలా అమ్మవార్లు ముగ్గురు దర్శనం అనేది ఇస్తారండి. మనకు దాని పక్కకే ఇలా సాయిబాబా టెంపుల్ కూడా ఉందన్నమాట. లోపలే సాయిబాబా దేవాలయం కూడా నిర్మించారండి. ఇక్కడ షిర్డీ సాయిబాబా మనకు దర్శనమిస్తారు. షిర్డీ సాయిబాబాతో పాటు మనకు ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ దర్శనం అనేది ఇస్తారండి. నెలకొకసారి సంకటహార చతుర్దశి వస్తుంది కదండి. అప్పుడు ప్రత్యేకంగా పూజలు అనేది నిర్వహిస్తారు. అలాగే ప్రతి మంగళవారం కూడా ప్రత్యేకంగా పూజలు అనేది నిర్వహిస్తారండి. బుధవారం అని అనుకుంటారు వినాయకుడికి, కాకపోతే ఇక్కడ ప్రతి మంగళవారం కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. వాటితో పాటు ఇక్కడ వినాయక చవితి నవరాత్రులు జరుపుతారండి. చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది.
ఈ టెంపుల్ 3 ఫ్లోర్లు ఉంటుందని చెప్పాను కదండి. ఇంకొక ఫ్లోర్ కూడా మనం చూద్దాము. ఇది సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంకా పైకి వెళ్తే మనకు చాలా దేవతామూర్తుల విగ్రహాలు, అలాగే ప్రత్యేకంగా మనకు నవగ్రహాల దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గోపురం అనేది ప్రతిష్ఠించేసి అందులో స్వామివార్ల విగ్రహాలు అనేది పెట్టారనమాట. ఈ దేవాలయంలో చాలా దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ బోర్డు రూపంలో రాసి పెట్టారు చూడండి ఎవరెవరు ఉన్నారనేది. హయగ్రీవుడు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, అలాగే తులసీమాత, దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా చాలా దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఈ దేవాలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకు సత్యనారాయణ స్వామి ఫోటోలో ఏ విధంగా పరివారంతో మనకు దర్శనమిస్తాడో అదే విధంగా ఈ దేవాలయంలో పరివారంతో పాటు మనకు దర్శనమివ్వడం గొప్ప విశేషం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహాలు అవేనమాట. ఇప్పుడు నేను చెప్పిన విషయం ఇక్కడ బోర్డు రూపంలో రాసి పెట్టారు చూడండి. మనం పైకి వస్తే ఇప్పుడు నేను చెప్పిన దేవతామూర్తుల విగ్రహాలన్నీ ఇలా గోపురంలో ఉంటాయండి. మధ్యలో వచ్చేసి నవగ్రహాల విగ్రహాలు అనేది ఉంటాయి. చుట్టూ వచ్చేసి మనకు దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా మనకు ఇక్కడ దర్శనమిస్తాడు. ఇక్కడ మనకు శ్రీరామచంద్రమూర్తి సీతాదేవితో మనకు దర్శనమిస్తాడండి. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో మనకు దర్శనమిస్తాడు. ఇవి పంచలోహాల విగ్రహాలండి, కృష్ణుడిది అలాగే గోదాదేవిది. ఇక్కడేమో మనకు లక్ష్మీ నరసింహస్వామి మనకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడేమో దత్తాత్రేయుడు. మనకు వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు అనేటట్టు లేదండి. అన్ని దేవతామూర్తుల విగ్రహాలు మనకి ఇక్కడ దర్శనం అనేది ఇస్తాయి. ఇవన్నీ కూడా మనకు నవగ్రహాల దేవతామూర్తుల విగ్రహాలండి. గోపురాలన్నీ కట్టేసేసి నవగ్రహాల దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గోపురం అనేది కట్టారండి. అలాగే గ్రహాలతో పాటు వాళ్ళు భార్యలతో సహా మనకు ఇక్కడ దర్శనం ఇవ్వడం చాలా గొప్ప విశేషం అండి. మనం మళ్ళా కిందికి వెళ్తే మనకు వెళ్ళే దారిలోనే మనకు దేవాలయం లోపల ప్రాంగణంలో మనకు ఆంజనేయ స్వామి కూడా దర్శనం అనేది ఇస్తారండి. తనేనండి ఆంజనేయ స్వామి. ఇక్కడ మనకు స్వామివారు మూతికి మాత్రమే సింధూరం ఉండి దర్శనం ఇవ్వడం గొప్ప విశేషము. ఈ దేవాలయంలో కూడా నిత్య అన్నదానం అనేది ఉంటుందండి. మనము ఈ ఒక్క దేవాలయానికి వెళ్తే అందరినీ దర్శనం అనేది ఒక్కసారే ఒక్క చోటే చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా కిలో వరంగల్ కూడా ఉంటుందండి. అది కూడా చూడవలసిన ప్లేసెస్. అలాగే మనకి ఇక్కడ అలాగే హనుమకొండ దగ్గరగానే మనకు హనుమకొండ బస్ స్టాండ్ దగ్గరగానే కాలభైరవ టెంపుల్ అనేది ఉంటుందండి. కొండ మీద మనకు గుహలో ఉంటుంది అనమాట కాలభైరవ టెంపుల్. అది కూడా చూడవలసిన ప్లేసెస్. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ జూ పార్క్ కూడా ఉంటుందండి. అది కూడా చూడవలసిన ప్లేసెస్. అన్నీ కూడా ఉంటాయి యానిమల్స్ అనేది. అలాగే ఖుషీ మహల్ అనేది ఉంటుందండి. అది కూడా చూడవలసిన ప్లేస్. 1 డేలోనే ఈ టెంపుల్స్ అన్నీ కూడా చూడవచ్చండి. అన్నీ మనకు 4-5 కిలోమీటర్ల దూరంలోనే మనకు దగ్గరగా ఉంటాయన్నమాట ఈ టెంపుల్స్ అన్నీ కూడా. చూసారు కదండి వరంగల్ దగ్గరగా ఉన్న టెంపుల్స్ ఏవి చూడాలనేది. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నేను ఏమైనా టెంపుల్స్ మర్చిపోయి ఉంటే మీకు తెలిసిన టెంపుల్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.